ఈ రోజు మేము వెళ్తున్న ఈ ఆలయం కృష్ణా జిల్లాలోని మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇది రేపల్లె నుంచి 12 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి లింగం రూపంలో కొలువుంటారు. ఇక్కడికి వచ్చి పాలతో అభిషేకం చేస్తే వివాహం ఆలస్యమైన వారికి వెంటనే వివాహం జరుగుతుందంట. అలాగే ఆలయంలో ఒక రాత్రి నిద్ర చేస్తే పిల్లలు పుడతారని, సర్పదోషం, నాగదోషం ఉన్నవారు పూజ చేయించుకుంటే దోషాలు తొలగిపోతాయని చాలామంది చెప్తున్నారు. చర్మ వ్యాధులు, వినికిడి, చూపు లోపాలు ఉన్నవారు కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి తారకాసుని వధించిన తరువాత తన పాప పరిహారం కోసం ఒక పాము రూపంలో ఇక్కడ తపస్సు చేశారంట. ఇక్కడ గర్భగుడిలో ఉన్న లింగము ఎంత లోతు ఉందో ఎవ్వరికీ తెలీదు. నాగదేవతతో కూడిన ఈ వృక్షానికి ముడుపు కట్టి ప్రదక్షిణాలు చేస్తే సంవత్సరం తిరిగేలోపు కోరిన కోరికలు నెరవేరుతాయంట. అసలు ఈ మోపిదేవి గుడి గురించి, ఆలయం గురించి, మోపిదేవి గుడి ఎలా చేరుకోవాలి వంటి వాటి వివరాల గురించి లాంగ్ వీడియో చేశాను. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీలైతే ఒకసారి చెక్ చేయండి. మీలో ఎవరైనా మోపిదేవి గుడికి వెళ్ళుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.